Hello guys, welcome back to my channel. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ గా ఉన్నాను. అండ్ నా ప్రీవియస్ వ్లాగ్స్ ఎవరైనా చూడకపోతే మాత్రం వెంటనే వెళ్ళి చూసేయండి. అండ్ లాస్ట్ వ్లాగ్ తెలుసు కదా, మా తమ్ముడి మీద ప్రాంక్ చెయ్యాలి అనుకున్నాను, కానీ అది రివర్స్ అయిపోయింది. నాకు చాలా సీరియస్ అయింది. దాని తర్వాత మా ఇద్దరికి చాలా పెద్ద ఫైట్ కూడా అయ్యింది. అండ్ ఇప్పుడైతే ఓకే, ఇప్పుడైతే అందరం నార్మల్ గానే ఉన్నాము. అండ్ నా ప్రీవియస్ వ్లాగ్ ఎవరైనా చూడకపోతే మాత్రం ఇప్పుడే వెళ్ళి వెంటనే చూసేయండి. అండ్ ఇంకా ఏ టైప్ ఆఫ్ వ్లాగ్స్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మాత్రం నేను గర్ల్స్ కోసం హే ఆల్ చెప్పాను కదా, నేను స్కిన్ కేర్ కోసం చెప్తానని చెప్పి. ఇది ఆల్ టైప్ ఆఫ్ స్కిన్స్కి అయితే యూస్ చేయొచ్చు. మెయిన్గా డ్రై స్కిన్స్కి, అంటే నాలాంటి స్కిన్స్కి అయితే మాత్రం యూస్ చేయొచ్చు. అదే మామా ఎర్త్ బీట్రూట్ హైడ్రాఫుల్ లైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్. మామా ఎర్త్ బీట్రూట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ నేను చాలా డేస్ నుంచి యూస్ చేస్తున్నాను. అండ్ ఇది చాలా లైట్ వెయిటెడ్గా ఉంటుంది. అండ్ మన స్కిన్లో కూడా ఈజీగా డ్రై అయిపోతుంది. అండ్ బెస్ట్ పాయింట్ ఏంటంటే ఇది మనం ఫేస్కి కాదు, బాడీకి కూడా యూస్ చేయొచ్చు. ఫర్ షూర్ మీకు డెఫినెట్గా ఇదైతే మాత్రం గ్లో ఇస్తుంది. ఇందులో బీట్రూట్ ఉంటుంది కాబట్టి మనకి న్యాచురల్ గ్లోయింగ్ అయితే ఇస్తుంది. అండ్ ఇందులో హైలరోనిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి మన స్కిన్ని హైడ్రేటెడ్గా అండ్ సాఫ్ట్గా ఉంచుతుంది. ఇది విటమిన్ సితో ఎన్రిచ్ చేయబడింది కాబట్టి మన స్కిన్ కి చాలా బ్రైట్నెస్ ఇస్తుంది. అలాగే ఇందులో టర్మరిక్ ఉంటుంది కాబట్టి మన స్కిన్ లో ఉన్న న్యాచురల్ గ్లోన్ అయితే ఇస్తుంది. సో చూసారు కదా, నా స్కిన్ కేర్ వచ్చేసి మామా ఎర్త్ మాయిశ్చరైజింగ్ క్రీమ్. అండ్ మీరు కూడా యూస్ చేయండి. నాకైతే చాలా ఫేస్లో మంచి గ్లో అయితే కనిపిస్తుంది. చాలా డేస్ నుంచి యూస్ చేస్తున్నాను కాబట్టి మీకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది మీకు ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మీ దగ్గరలో ఉన్న స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఈ మామా ఎర్త్ వెబ్సైట్స్లో కానీ యాప్లో కానీ నా ప్రోమో కోడ్ ప్రీతి2025 అని యూస్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. అండ్ మీ దగ్గరలో ఉన్న స్టోర్స్ ఏమైనా అవైలబుల్గా ఉంటే నాకు కామెంట్ లో పిన్ చేయండి. బై బాయ్. నా ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అయితే చూపిస్తాను. అండ్ చాలా వరకు నాకు కొన్ని ప్రమోషన్స్కి వచ్చినవి ఉన్నాయి. అండ్ కొన్ని అయితే నేను ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా ఆర్డర్ పెట్టుకొని ఉన్నాను అనమాట. సో ఇది ఇట్స్ నాట్ ఏ ప్రమోషన్, ఇది జస్ట్ నా ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ చూపిద్దామనే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో చూపిస్తాను, చూడండి. సో ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను చాలా ఇష్టపడి తీసుకున్నాను. అది కూడా నేను ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఇది అస్సలు ప్రమోషనే కాదు. జస్ట్ నా ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అన్ని మీకు చూపించాలనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ నా సబ్స్క్రైబర్స్లో ఆ గర్ల్స్ ఉంటారు కదా, మేబీ వాళ్ళ ఫంక్షన్స్కి కానీ మ్యారేజెస్కి కానీ యూజ్ అవుతాయి కాబట్టి చూపిస్తున్నాను. అండ్ ఇది నేను ఇంకా యూజ్ చేయలేదు, బట్ చాలా బాగున్నాయి. ఇది చూపిస్తాను, చూడండి. ఇంత హెవీగా పెడితే మన పెద్దవాళ్ళు చూస్తే అసలు వీళ్ళు చెవులు ఉంటాయా లేదా అనుకుంటారు. అండ్ ఇది డిజైన్ కూడా ఎంత బాగా నచ్చిందో. అండ్ ఈ కాస్ట్ వచ్చేసి 300 పడింది. బట్ చాలా వర్త్ అనమాట, ఎందుకంటే వర్క్ కూడా చాలా బాగా ఇచ్చాడు. అండ్ లైట్ వెయిట్ గానే ఉన్నాయి. చూడడానికి మీకు వెయిట్ గా కనిపిస్తున్నాయి కానీ చాలా లైట్ వెయిట్ అనమాట. అండ్ ఇది ఓన్లీ ఇయర్ రింగ్స్ అనమాట, దీనికి మళ్ళీ సెట్ కానీ ఏం లేవు. మంచి మ్యారేజెస్కి టైం కానీ ఫంక్షన్స్ టైం కానీ మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. మీకు నచ్చితే మీరు తీసుకోండి. అండ్ ఇది కూడా కొత్తదే. అండ్ యూజ్ చేయలేనివి యూజ్ చేసినవి కూడా నేను చూపిస్తాను. అండ్ ఇది కూడా నేను రీసెంట్గా మ్యాక్సిమం ప్రమోషన్స్కి కాకుండా నా ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ ఎక్కువ వచ్చేసి ఫ్లిప్కార్ట్లోనే ఉంటాయి. ఎందుకంటే బయట ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ జుమ్కాస్ ఇవన్నీ ఒకలానే ఉన్నాయి, ఒకే మోడల్ టైప్ వస్తున్నాయి. ఫ్లిప్కార్ట్లో ఏంటంటే నాకు కొంచెం మనకి డ్రెస్సెస్ మీదకి మ్యాచింగ్ అండ్ మోడల్స్ కూడా నాకు డిఫరెంట్గా కనిపించాయి కాబట్టి ఇప్పుడు ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఫ్యాషన్ అనమాట. ఇంతకుముందు ఏంటంటే అన్ని బుట్లు ఇవే ఉండేవి కాబట్టి సో నేను ఇలా ఆర్డర్ చేసుకున్నాను. అండ్ ఈ ఇయర్ రింగ్స్ నేను ఆల్రెడీ ఎల్లో కలర్ శారీ మీద రీసెంట్గా నేను కొన్ని డాన్స్ వీడియోస్ చేశాను. ఆ శారీ మీద ఇక్కడ ఫోటో వేస్తాను, చూడండి. అండ్ ఇగోండి
ఇవైతే ఇంకా చాలా బాగా వచ్చాయి. అది ఇది సేమ్ ప్యాటర్న్ లో ఉంది, బట్ ఇది ఏంటంటే సింగిల్ గా వచ్చాయి అనమాట. అవి కొంచెం ఎక్కువ డిజైన్ వచ్చాయి. ఇవి కూడా హాఫ్ సారీస్ మీదకి లేదంటే కుర్తీస్ మీదకి చాలా బాగుంటాయి. అండ్ ఇది కాస్ట్ వచ్చేసి 200 అనమాట. ఇవి కాస్ట్ అని అనుకుంటే మాత్రం బట్ ఏంటంటే వర్త్ అనిపించింది ఆ కాస్ట్కి. అండ్ మనం ఇంతకు ముందు 100 రూపీస్కి ఇలా బుట్టలు కొనుక్కునే వాళ్ళం. అవి ఇప్పుడు ఓల్డ్ ట్రెడిషనల్. ఇవేంటంటే ఇప్పుడు కొంచెం డిఫరెంట్ మోడల్స్ కాబట్టి, సో మీకు ఒక్కొక్క ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను కాబట్టి, సో ఏ ఇయర్ రింగ్స్ అయితే మీకు బాగా నచ్చాయో నాకు అవి కామెంట్ చేయండి. అండ్ ఈ ఇయర్ రింగ్స్ నాకు చాలా 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 స్పెషల్ అనమాట. ఎందుకంటే ఇయర్ రింగ్స్ నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కొనుక్కున్నాను అనమాట. ఇది జస్ట్ మార్కెట్లో కొనుక్కున్నాను నేను. నా దగ్గర అప్పుడు ఒక ఫంక్షన్ అయ్యేటప్పుడు రెడ్ కలర్ గాగ్రా అనేసి ఒకటి కొనుక్కున్నాను. సో దాని మీదకి మ్యాచింగ్ అని చెప్పేసి ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. ఎందుకో తెలీదు, నాకు చాలా స్పెషల్. అండ్ క్వాలిటీ కూడా అలానే ఉండిపోయింది. అండ్ నేను దీన్ని ఎక్కడ కూడా అంటే ఏమంటారు వదిలేదు. నీట్గా యూజ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ప్యాక్ చేసి నీట్గా పెట్టడం. మన దగ్గర చాలా ఇయర్ రింగ్స్ ఉన్నప్పుడు ఏంటంటే అవి బ్లాక్ అయిపోవడం లేదంటే ఎక్కడైనా మిస్ అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి. కానీ ఇది ఏంటో నాకు తెలియదు, ఇవి నన్ను అసలు వదిలే వెళ్ళట్లేదు. ఇది ఆల్మోస్ట్ నాకు తెలిసి 7 years 8 years అయిపోయిందేమో నేను ఇవి కొనేసి. కానీ అలానే ఉన్నాయి. స్టోన్ కూడా ఏమీ చెదరలేదు. నాకు తెలిసి ఇది కాస్ట్ వచ్చేసి అప్పుడు 150 రూపీస్ ఎంతో అనుకుంటాను. మరి ఇప్పుడు కాస్ట్ ఎంత ఉంటాయో తెలియదు. అండ్ ఇదైతే నేను అప్పుడు రెడ్ కలర్ ఫంక్షన్ రెడ్ కలర్ హాఫ్ సారీ మీదకి వేసుకున్నాను అనమాట. ఇవి చాలా స్పెషల్. ఇవి చూస్తే నాకు నా ఓల్డ్ డేస్ గుర్తొస్తాయి. నా ఇంటర్మీడియట్ అంటే ఇప్పుడంటే ఈ షూట్స్ అని చెప్పి గబగబా రెడీ అయిపోవడం, ఏదో ఇయర్ రింగ్స్ తీసుకోవడం. అప్పుడులోనే ఏంటంటే ఏదైనా ఫంక్షన్ అయితే ఓకే దీని మీదకి మ్యాచింగ్ ఏం వేసుకోవాలి, దాని మీదకి బ్యాంగిల్స్ ఏం వేసుకోవాలి, దాని మీదకి ఇయర్ రింగ్స్ ఏం పెట్టుకోవాలి అని చెప్పి ఎన్నో ఆలోచనలతో అలా ఉండేవాళ్ళం. ఇప్పుడంటే ఇది వేసేద్దాంలే, ఇది షూట్ ఇదొకటి. ఇప్పుడు ఏది వేసినా సరే మనకి ట్రెండ్ అయిపోతుంది అనమాట. సో ఇవి మాత్రం నాకు చాలా స్పెషల్. ఇయర్ రింగ్స్ అన్నిటికీ ఒక పెద్ద స్టోరీ అయితే ఉన్నదనమాట. సో నేను ఒకసారి షూట్ ప్లాన్ చేసుకున్నాను. అది అన్ఎక్స్పెక్టెడ్ షూట్ అనమాట, కానీ కంపల్సరీగా చెయ్యాలి. సో నేను ఏం చేశానంటే స్కూటీ వేసుకొని ఈవినింగ్ షూట్ అనేసరికి మార్నింగ్ 10 o'clockకి స్కూటీ వేసుకొని ఏదో థింకింగ్ ప్రాసెస్లో ఏదో ఉన్నానంటే ఎలా చేయాలి షూట్ ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు కొన్ని ఇయర్ రింగ్స్ కోసం సీరియస్గా వెళ్ళిపోతుంటే బస్సు ఇలా వచ్చేయాల్సింది, జస్ట్ మిస్. చాలా భయం వేసింది. నాకు అనిపించింది ఆ రోజు ఇయర్ రింగ్స్ కోసం ఈరోజు నా ప్రాణాలు పోవాల్సిందేమో అనిపించింది. బట్ ఎనీవే అదొక నాకు ఇయర్ రింగ్స్ చూస్తే అవే గుర్తొస్తాయి. అండ్ ఇవి ఆ రోజు షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. మేబీ మీరు చూసే ఉంటారు, బ్లాక్ కలర్ సారీతో ఇక్కడ హెయిర్ అంతా బన్ పెట్టి సమ్ మానిటైజేషన్ షార్ట్స్ ఉంటాయన్నమాట, అలా తీసుకున్నాను. అండ్ అండ్ ఇవన్నీ ఓల్డ్ మోడల్స్ అనమాట. బ్లాక్ ఇయర్ రింగ్స్ బ్లాక్ శారీస్ మీదకి కానీ బ్లాక్ డ్రెస్సెస్ మీదకి కానీ మనం వేసుకోవచ్చు. అండ్ ఇది కూడా కామన్, ఇది ఇప్పుడు చాలామంది వేసుకుంటున్నారు. ఇది జస్ట్ 100 రూపీసే. నేను ఇది మీకు ఐడియా ఉంటుంది, జగదాంబలో తీసుకున్నాను. ఇప్పుడంటే ఓల్డ్ కానీ అప్పుడులో జగదాంబ మార్కెట్ అంటే వేరే లెవెల్ అనమాట. ఏదైనా ఇయర్ రింగ్స్ అయితే హైదరాబాద్ స్పెషల్ అంటారు. నేను ఎప్పుడూ అంత పర్టికులర్గా అయితే మార్కెట్ చేయలేదు హైదరాబాద్లో. అండ్ ఇవి వచ్చేసి దీని మీద మ్యాచింగ్ అనుకుంటాను. ఇవి కూడా నేను ఎక్కడ తీసుకున్నాను సేమ్. సో హెయిర్ అంతా ఉంది. సో ఇది కూడా సేమ్ ఆ రోజు మార్కెట్లోనే తీసుకున్నాను జగదాంబలో. ఇది కొంచెం ఎక్కువ కాస్ట్ పడింది అనుకుంటా, 200 అనుకుంటా. ఇది మనం ఇలా కూడా పెట్టుకోవచ్చు బాగుంటుంది. సో అండ్ అండ్ ఇందులో బ్లాక్ కూడా తీసుకున్నాను, ఉన్నాయో లేదో తెలియదు. యా బ్లాక్ ఉంది. సో ఇవి వచ్చేసి బ్లాక్ అనమాట. మన దగ్గర ఇయర్ రింగ్స్ ఎన్ని ఉన్నా సరే సరిపోవు కదా, చూడండి. అండ్ ఇవి కూడా చాలా బాగుంటాయి, పర్పుల్ అనమాట. సో పార్టీ వేర్ శారీస్ మీదకి. సో ఇది కూడా నేను షాప్లోనే తీసుకున్నాను, రీసెంట్గానే తీసుకున్నాను. ఇవన్నీ ఒక్కసారి యూజ్ చేశాను, ఇంకా నేను యూజ్ చేయలేదు. సో మళ్ళీ ఏమైనా అవే కాస్ట్యూమ్స్ వేస్తే దాని మీదకి ఇలా సెట్ అవుతాయి అన్నమాట. అండ్ రిమైనింగ్ కామన్ ఇది ఎక్కడ తీసుకున్నానంటే ఈ జుమ్కాలు వచ్చేసి హైదరాబాద్లో తీసుకున్నాను. ఇది కూడా ఒక్కసారి యూజ్ చేయలేదు, అలానే ఉండిపోయి.
ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు ఇవి, కానీ చాలా బాగుంటాయి పెట్టుకుంటే మాత్రం. ఏదైనా లేడీస్కి ఈ బుట్టలు పెట్టుకుంటే ఒక మంచి కలర్ వస్తుంది అనమాట. చాలా మందికి లేడీస్కి రెగ్యులర్ వేర్ కోసం అంటే సర్చ్ చేస్తూ ఉంటారు కదా, ఇది బెస్ట్ అనమాట. నేనైతే ఇవే చాలా ప్రిఫర్ చేస్తాను. అండ్ కొన్ని వాడేసాను అనుకుంటా, కొన్ని ఉన్నాయి. ఇవేంటంటే నాకు ఒక్కొక్కసారి షూట్ టైం అయిపోయిన తర్వాత మనం వేసుకోవడానికి ఏం ఉండక అలా కనిపిస్తాం కాబట్టి ఇవి కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. ఈ సెట్ ఇలా ఇవన్నీ కలిపి నాకు జస్ట్ 150 రూపీసే పడింది. చాలా బెస్ట్ ఆప్షన్. ఆన్లైన్లో తీసుకున్నాను ఇది కూడా. అండ్ ఇయర్ రింగ్సే కాదు, మీకు ఇప్పుడు ఒక నెక్ సెట్ చూపిస్తాను. ఇది కూడా ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. మీరు చూసే ఉంటారు, రీసెంట్గా నేను మ్యారేజ్ది ఒక వీడియో పెట్టాను, శారీ కట్టుకొని దాని మీద నెక్ సెట్ కూడా పెట్టుకున్నాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే మాత్రం ఇప్పుడే వెళ్ళి వెంటనే చూసేయండి. ఆ లింక్ కూడా ఇక్కడ ఉంటుంది. సో ఈ నెక్ సెట్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి 450 పడింది, కానీ బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఇది చాలా బాగుంటుంది ఇది. అండ్ 450కి చాలా వర్త్ అనమాట. ఎందుకంటే మనం ఏమంటారు అవి 1 గ్రామ్ గోల్డ్ అని చెప్పి 2000, 3000, 4000 పెట్టే బదులు ఇలా 450 రూపీస్కి జస్ట్ మనకి లుక్ కోసం ఇదైతే చాలా బెస్ట్. అండ్ దీనికి పెయిర్ వచ్చేసి ఇయర్ రింగ్స్ చిన్నది జస్ట్ సింపుల్గా ఇచ్చాడు అనమాట. అండ్ ఇదైతే మనం ఫంక్షన్స్కి, మ్యారేజెస్కి హ్యాపీగా వేసుకోవచ్చు. అండ్ ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి కూడా చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే ఇది నాకు 2-3 years బ్యాక్ కాకినాడలో ఒక సాంగ్ షూట్ చేసామన్నమాట. అప్పుడు షూట్ కోసం ఒక ట్రెడిషనల్ కాదు, అలానే మరీ బుట్టలు కూడా కాదు అనగానే నేను ఇవి అప్పుడు 350కి తీసుకున్నాను. అలానే నాకు తెలిసి ఒక్కసారి ఇది కూడా సేమ్ ఒకసారి పెట్టుకున్నాను. అండ్ ఇవి కూడా మంచి లుక్ వస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నేను ఒక గ్రీన్ కలర్ శారీ మీదకి ఇవి కూడా పర్చేస్ చేశాను. ఇది కూడా సేమ్ ఆన్లైన్లోనే తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి 200 అనుకుంటా. ఇది కూడా ఫ్లిప్కార్ట్లోనే. నా ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అన్నీ కూడా ఫ్లిప్కార్ట్లోనే ఉంటాయి అనమాట. సో మీకు ఏమైనా నచ్చితే మాత్రం వెంటనే మీరు తీసుకోండి. అండ్ ఇది కూడా ఈ బుట్టలు వచ్చేసి జగదాంబలో తీసుకున్నాను. ఇదేంటంటే ఇప్పుడు వచ్చి బ్లాక్ కూడా అవ్వలేదు, బట్ చిన్న తిరిగింది అనుకుంటాను, నేను ఇప్పుడే చూసాను. ఇవి కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇయర్ రింగ్స్ అయితే మాత్రం మనకి ఎన్నున్నా సరిపోవు. అమ్మాయిలకి మెయిన్ అంటే జ్యువెలరీ ఐటమ్స్ కానీ, మేకప్ కానీ. అండ్ నెక్స్ట్ వ్లాగ్ ఏమైనా మేకప్ వ్లాగ్ కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అక్క మాకు ఈ టైప్ వ్లాగ్ కావాలి అని చెప్పి. సో ఇవైతే చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ కూడా జుమ్కాస్, ఇవి కూడా సేమ్. ఇవేంటంటే సింపుల్గా మంచిగా ఇది కూడా బాగుంటుంది. నా దగ్గర ఎక్కువ ఇంతకు ముందు అయితే ఓన్లీ బుట్లే ఉండేవన్నమాట. ఈ మధ్య రీసెంట్గా కొంచెం డిఫరెంట్ మోడల్స్ తీసుకోవడం, ఎందుకంటే ఒకే రొటీన్ అయిపోతుంది ప్రతి హాఫ్ సారీ మీదకి కానీ, శారీస్ మీదకి కానీ. సో అందుకే ఇవి ఉన్నాయన్నమాట. సో ఇలా ఇయర్ రింగ్స్ అన్నీ చూపించాలి అంటే మనకి చాలా టైం పట్టేస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర. నేనైతే ఈ బాక్స్లో కొన్ని చాలా ఉన్నాయి, చూపిస్తాను. ఇవన్నీ ఇయర్ రింగ్స్ అన్నమాట. చాలా అంటే వెరైటీగా ఇలా ఉంటాయి అన్నమాట కొన్ని ఇయర్ రింగ్స్. అండ్ కొన్ని అయితే ఇలా ఉంటాయి. నాకు తెలిసి ఇది నేను మీషోలో అలా తీసుకున్నాను ఇది. అండ్ ఇంకా అలా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ చూపించాలి అంటే మనకి బ్లాక్, ఆబ్వియస్లీ అమ్మాయిలకి బ్లాక్ ఇయర్ రింగ్స్ కంపల్సరీగా ఉంటాయి. సో ఇది పెయిర్. సో బ్లాక్ ఇయర్ రింగ్స్ ఇలా చాలా ఉన్నాయి. అండ్ ఇది చాలా బాగుంటుంది. ఇది కొంచెం వెయిట్ ఎక్కువ అనమాట. సో ఈ బాక్స్ నిండా ఇయర్ రింగ్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తాను. అండ్ ఈ బాక్స్లో ఏంటంటే కొన్ని బ్లాక్ అయిపోయాయి అన్నమాట. సో అందుకని చెప్పి ఇది బాగుంటుంది. కొన్ని బ్లాక్ అయిపోయాయని చెప్పి నేను యూజ్ చేయలేని ఈ బాక్స్లో వదిలేసాను అనమాట. అండ్ ఇయర్ రింగ్స్ సమ్ స్పెషల్ ఉంటుంది అనమాట. అండ్ ఇవి ఒకప్పుడులో మన లాస్ట్ జనరేషన్ వాళ్ళకి బాగా గుర్తుంటుంది. ఇవి తెగ యూజ్ చేసే వాళ్ళం, ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు. సో ఇందులో అయితే ఇలాంటివి పెట్టాను. అండ్ ఇయర్ రింగ్స్ నేను ఇంటర్ చదివేటప్పుడు నా జూనియర్ ఒక అమ్మాయి తయారు చేసి నాకు ఇచ్చిందనమాట. అమ్మాయి మేబీ వ్లాగ్ చూస్తే గుర్తుపడుతుందా, మాధురి అనుకుంటా పేరు. మాధురి అక్క, నాకు నువ్వు చాలా ఇష్టము. సో స్పెషల్గా అంటే నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఆ అమ్మాయి ఇచ్చింది స్పెషల్ గిఫ్ట్ అని చెప్పి. సో ఇప్పటికీ అలానే దాచుకున్నాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్ మాధురి. అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను.
సో ఇంకా ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ ఇలా చూపించాలి అంటే చాలా చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి నాకు చెప్పాను కదా రీసెంట్గా ఒక షార్ట్ వీడియోలో నా ఫ్యామిలీ కన్నా ఎక్కువ తను అని చెప్పి తను గిఫ్ట్ ఇచ్చింది ఇవి. సో ఇవి కూడా దాచుకున్నాను. అండ్ ఇవి ధనక్క అని చెప్పి మా ఫ్యామిలీలో తను కూడా ఇలా ఇచ్చారు. ఇవి ఇంకా బాగుంటాయి ఇవి. సో ఇలా ఎన్నో ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ ఉన్నాయి నా దగ్గర. ఇవి కొంచెం లాస్ట్ చూపిస్తాను, వెరైటీగా ఉంటాయి కొంచెం. ఇంత పెట్టుకుంటాను. సో ఏంటంటే ఇవి రెగ్యులర్ వేర్ కానీ కాదు, కానీ మెయిన్గా ఏంటంటే మనకి షూట్ పర్పస్ మీద చాలా చాలా యూజ్ అవుతాయి అన్నమాట. సో యాజ్ ఆఫ్ నో ఇవైతే నేను చూపించగలిగాను, కొన్నే చూపించగలిగాను. ఇంకా రిమైనింగ్ చూపించాలంటే అది ఒక్క బ్లాగ్లో సరిపోదు, చాలా టైం పడుతుంది. అండ్ ఇప్పుడు వరకు అయితే మీకు ఏ ఇయర్ రింగ్స్ నచ్చాయో నాకు జస్ట్ కామెంట్ చేయండి, లైక్ కలర్ కామెంట్ చేయండి, లేదంటే లైన్గా నెంబర్ కామెంట్ చేయండి. అండ్ ప్రీవియస్ వ్లాగ్స్ ఏమైనా చూడకపోతే ప్లీజ్ గాయ్స్ వెంటనే వెళ్ళి చూడండి. అండ్ మీకు ఏ టైప్ ఆఫ్ వ్లాగ్స్ కావాలన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే మా తమ్ముడు మీద మళ్ళీ ప్రాంక్ చేయడానికి ట్రై చేస్తాను, లేదంటే మా తమ్ముడు నేను కలిసి ఏదైనా వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నా ప్రీవియస్ మినీ వ్లాగ్స్ కూడా చూడకపోతే మాత్రం వెంటనే వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.